వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మనందరికి తెలుసు. దానికి అందరూ కూడా, అన్ని పార్టీల వారు కూడా ఈ నామినేషన్ వేస్తున్నారండి. వాళ్ళకి నమ్మకాన్ని బట్టి మంచి రోజు లేదంటే ఆ టైం అవి చూసుకుని వాళ్ళు నామినేషన్ వేయటం, ఆ ప్రక్రియ అంతా మనం చూస్తున్నాం. ప్రముఖులందరూ కూడా నామినేషన్ వేయడం జరిగింది. పీపుల్స్ రైట్ సర్వే, లేటెస్ట్ సర్వే మాట ఇది. నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా ఈ సర్వే చేశారు పీపుల్స్ రైట్ సర్వే వాళ్ళు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో, ఒక్కొక్క అసెంబ్లీలో 25 పోలింగ్ స్టేషన్లు వాళ్ళు సర్వే చేశారండి. అలాగే మొత్తం 79,200 వాళ్ళందరినీ ఓటర్స్ని వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు కలుసుకున్నారు. దాంట్లో సక్సెస్ఫుల్గా 72,362 మందితో సక్సెస్ఫుల్గా మాట్లాడారు. వాళ్ళకి రిజల్ట్ వాళ్ళు చేసిందండి. ఏంటి చూద్దాం ఒకసారి. అంటే జిల్లాల వారీగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎలియన్స్ ఎలా ఉంది, వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, వివిధ అంటే జిల్లాల్లో ఏమిటి పరిస్థితి చూద్దామండి. అయితే ఫస్ట్ శ్రీకాకుళం చూసినట్లయితే మనకి ఈ ఎలియన్స్ 10 సీట్స్కి 10 వస్తున్నాయండి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 0. ఇక విజయనగరం, ఇక్కడ టోటల్ 9 సీట్స్ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి 1 సీట్ వస్తుందండి. ఏంటి మనకి టీడీపీ, జనసేన, నీకు బీజేపీ కలిపి 8 సీట్లు దేంట్లో వస్తుంది, విజయనగరం జిల్లాలో అండి. ఇక విశాఖపట్నం వచ్చినట్లయితే వైఎస్ఆర్సీపీకి 2 సీట్లు రాబోతున్నాయి. 13 సీట్లు సాధిస్తుందండి ఎలియన్స్. ఇంకా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అయితే పూర్తిగా వైఎస్ఆర్సీపీకి 0. ఏ విధంగా అయితే శ్రీకాకుళం ఉంటే ఇక్కడ ఈస్ట్ గోదావరి కూడా మీకు, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మీకు 0. మీకు ఎలియన్స్ అయితే 19 సీట్స్ అండి. ఇక వెస్ట్ గోదావరి అయితే వైఎస్ఆర్సీపీ 0, వెస్ట్ గోదావరి 15 సీట్స్, ఎలియన్స్కి 15 సీట్స్ అండి. కృష్ణా డిస్ట్రిక్ట్లో వైఎస్ఆర్సీపీ 0, 16 సీట్స్ ఫర్ ఎలియన్స్. గుంటూరు డిస్ట్రిక్ట్లో వైఎస్ఆర్సీపీకి 0, ఎలియన్స్కి 17 అండి. టోటల్ ఉన్నది 17. ఇక ప్రకాశం డిస్ట్రిక్ట్లో 12 సీట్లు ఉన్నాయండి. 12కి వైఎస్ఆర్సీపీకి 1 సీట్ అయితే ఈ ఎలియన్స్కి 11 సీట్లు అండి. ఇక నెల్లూరు డిస్ట్రిక్ట్ మొత్తం 10 సీట్లు ఉన్నాయి. 10కి వైఎస్ఆర్సీపీకి 1 సీట్ వస్తే 9 సీట్లు ఎలియన్స్కి అండి. కర్నూలు టోటల్ 14. ఆ 14లో ఎలియన్స్కి 9 అయినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 5. అనంతపురం డిస్ట్రిక్ట్ అయితే టోటల్ 14 సీట్స్ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి 1 సీట్ అయితే ఎలియన్స్కి 13 సీట్లు అండి. ఇంకా చిత్తూరు డిస్ట్రిక్ట్లో 14 ఉన్నాయి. 14కి వైఎస్ఆర్సీపీకి 4 వస్తున్నాయి. మరి ఈ ఎలియన్స్ అయితే 10 సీట్లు సాధించబోతున్నారు. ఎవరి ప్రకారం, పీపుల్స్ రైట్ సర్వే వాళ్ళు. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ టోటల్ 10 సీట్లు ఉన్నాయి. ఆ 10లో వైఎస్ఆర్సీపీకి 4, ఈ ఎలియన్స్కి 6 అండి. ఇవన్నీ కూడా మా టోటల్ 156 సీట్స్ ఫర్ ఎలియన్స్ అండ్ 23 ఇక ఎంపీస్ కూడా వస్తుంది. 23 ఎంపీస్ వస్తుంది ఎలియన్స్కి, 156 సీట్స్ అండి. వైఎస్ఆర్సీపీ చూసినట్లయితే 19 సీట్స్ ఇన్ అసెంబ్లీ, 2 ఎంపీ సీట్స్ ఇవే సాధించబోతుందని చెప్పేసి పీపుల్స్ రైట్ సంస్థ లేటెస్ట్గా నిర్వహించినటువంటి సర్వేలో తెలిసింది. సుమారుగా అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో 25 శాంపిల్స్ ఇస్తున్నారు. సుమారుగా 79,200 శాంపిల్స్ తోటి ఓటర్స్ని కలుసుకున్నారు. దాంట్లో కొంతమంది మాట్లాడరు, కొంతమంది వాళ్ళ అభిప్రాయం చెప్పరు. సక్సెస్ఫుల్గా అయితే 79,200కి సక్సెస్ఫుల్గా మాట్లాడిన వాళ్ళు 72,362 అండి. టోటల్గా అధికారంలోకి రాబోయేది ఈ యొక్క ఎలియన్స్, ఈ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులే 156 సీట్లతో అది ముందంజలో ఉందని చెప్తున్నారు. అలాగే 23 ఎంపీ సీట్లు కూడా వస్తుందని చెప్తున్నారండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.